నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన హెల్దీ వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాం. ముందుగా ఒక కడాయిలో నూనె పోసుకుని, నేనైతే ఇక్కడ గానుగ నూనె వాడానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వేరుశనగపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత కాసిని అల్లం ముక్కలు, కరివేపాకు వేయంగానే పోపు మంచి సువాసనతో ఇల్లంతా గుమగుమలాడుతుందండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, సన్నగా కోసిపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా పచ్చి బఠానీలు ఇవన్నీ వేసుకుని మనం చక్కగా కలుపుకోవాలి. ఈ ఉప్మా అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండోయ్. చూసారా, ఇట్లా చక్కగా కలుపుకొని అందులోనే కాస్త పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని కలిపి మూత పెట్టి కూరగాయ ముక్కలన్నీ మగ్గనివ్వాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. అలాగే పక్కన మనం రవ్వ ఎంత వేసుకుంటున్నామో దానికి 2.5 చొప్పున నీళ్ళు మరగబెట్టుకోవాలి. మామూలు చల్ల నీళ్ళు వేసేదానికన్నా మరగబెట్టిన నీళ్ళు వేస్తే ఉప్మా తొందరగాను అవుతుంది, రుచిగాను పొడి పొడిగాను వస్తుంది. ఇక్కడ నేను బన్సీ రవ్వ, సన్న రవ్వ తీసుకుంటున్నాను. అందుకే 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసుల నీళ్ళని చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు బాగా మసులుతున్నాయి కదండి. ఇక్కడ ఒక్కసారి ఉప్పుని సరి చూసుకోండి. ఇదిగో ఒక పెద్ద గ్లాసుడు బన్సీ రవ్వ, సన్న రవ్వని వేసి కలుపుతున్నాను. ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. గుప్పడి కొత్తిమీర కూడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఇంకొకసారి కలుపుకుందాం. ఏమండే, చెప్పడం మర్చిపోయాను. ఇది గరికపాటి గారు చెప్పినట్టు ఉప్మా కాదండి, వెజిటేబుల్ ఉప్మా కాదండి, చెప్మా. మా ఇంట్లో అయితే దీన్ని అలాగే పిలుస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చివరిగా 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఆ సువాసనే వేరండి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. అంతే, మన టేస్టీ హెల్దీ వెజిటేబుల్ ఉప్మానా చెప్మానా. మీ ఇంట్లో మీరేమంటారో మీరే నిర్ణయించుకోండి. అంతే, మన ఉప్మా రెడీ.